వాడు ఇక్కడున్నప్పుడే ఈ విధంగా ఉంటే రేపు అక్కడికి వెళ్ళాక వాడు ఏ విధంగా ఉంటాడో నువ్వే ఆలోచించుకో. నేనేమైనా అంటే అన్నాను అంటావు, కనీసం నువ్వైనా చెప్పు వాడికి. సెండాప్ ఇవ్వడానికి రేపు ఎయిర్పోర్ట్ కి వెళ్తాం కదండి, అప్పుడు చెప్తానులేండి. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ తో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో ఏమో. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి, వాడే వస్తాడులేండి. హత్య చేయడం ఎంత నేరమో దాని నుంచి తప్పించుకోవడం కూడా అంతే నేరమంతా. ఆ క్షణంలో ఏది మంచో ఏది చెడో ఆలోచించే పరిస్థితుల్లో లేవమ్మా మేము. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి అత్తా. పోలీసులకా? అమృత, ఇప్పుడిప్పుడే మా కుటుంబం అంతా కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నా. మా హ్యాపీనెస్ ని కీల్ చేయకమ్మా. అత్తా ప్లీజ్, మన సంతోషం కోసం నేరం చూసి తప్పించుకుంటామా? అది కరెక్ట్ కాదత్తా. అమ్మా అమృత, నా భర్తని, నా పిల్లల్ని, నా సంతోషాన్ని నాకు దగ్గర చేసినట్టే చేసి ఇప్పుడు నువ్వే ఆ సంతోషాన్ని నా నుండి దూరం చేస్తావమ్మా. అత్తా, మన పర్సనల్ హ్యాపీనెస్ వేరు, సిస్టమ్ వేరు. ఇక్కడ మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎవరైనా వాటిని పాటించాల్సిందే. అమృత, నాకు ఈ రూల్స్ సెక్షన్స్ గురించి తెలీదమ్మా. నాకు తెలిసిందల్లా నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అంతే. 20 సంవత్సరాల నుండి నా భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా భర్తే నన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి పోలీసులు వస్తే ఇంతకాలం నేను ఎదురు చూసిన జీవితం నాకు దక్కదమ్మా. అలాగని తప్పు చేసి చేతులు దులిపేసుకుంటావా అత్తా? మేం వాణ్ణి కావాలని చంపలేదమ్మా. కావచ్చత్తా, కానీ హత్య చేయడం నేరం. మనకి పోలీసులున్నారు, చట్టాలున్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదత్తా. అయ్యో, వాడు నా ముందే నా కూతుర్ని 4 గోడల మధ్య తీసుకొచ్చి దాని ఒంటి మీద చెయ్యి వేస్తుంటే బయట పోలీసులున్నారు, వాళ్ళొచ్చి కాపాడతారు అని చూస్తూ కూర్చుంటావా అమ్మా? ఎవరో వస్తారని ఎదురు చూడలేకపోయానమ్మా. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి శ్రావ్య వాణ్ణి కొట్టింది, అది నిజమే. కాని వాడు ఆ దెబ్బకి చనిపోతాడని మేము అనుకోలేదమ్మా. అత్తా, ఎగ్జాక్ట్లీ ఇదే మాట కోర్టులో చెప్పండి. కోర్టులోనా? 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 అవునత్తా, అవసరమైతే ఈ కేసుని నేను టేకప్ చేసి మిమ్మల్ని నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాను. ఆత్మరక్షణ కోసం చంపడం తప్పు కాదని నేను మీ తరపున వాదిస్తాను. ఆత్మరక్షణ కోసం చేశాము అంటే రేపు మమ్మల్ని కోర్టు వదిలేస్తుందా? తప్పకుండా అత్తయ్య. 100 మంది దోషుల్ని వదిలేసినా తప్పులేదు కాని ఒక నిర్దోషిని మాత్రం శిక్షించడం తప్పని కోర్టు చెప్తుంది. తప్పు చేయలేదని ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. రేపు కోర్టు కూడా వదిలేస్తుందని నువ్వే చెప్తున్నావు. ఇంకా ఎందుకమ్మా పట్టించుకుంటావు? వదిలేయచ్చు కదా. అత్త, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనమందరం చట్టాన్ని గౌరవించాలి. దాంతోపాటు నా కుటుంబ గౌరవాన్ని కూడా నేను కాపాడుకోవాలి కదమ్మా. ఇంత స్వార్థం ఏంటత్తా మీకు? నిజమేనమ్మా, ఇది స్వార్థమే. నా కూతురు పొద్దున్నే లేచి ముగ్గు వేస్తుంటే చూడాలనుకోవడం నా స్వార్థమే. నా భర్తకు నేను దగ్గరుండి అన్నం వడ్డించాలనుకోవడం నా స్వార్థమే. నా కొడుకు ఆప్యాయతగా అమ్మా అని పిలుస్తుంటే సంతోషపడాలనుకోవడం నా స్వార్థమే. ఇవన్నీ చిన్న చిన్న కోరికలే కదా అని నీకనిపించచ్చు, కాని నాకివన్నీ జీవితాంతం తీరని కోరికలమ్మా. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదత్తా. మీ ఫ్యామిలీ, మీ సంతోషం, మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరే ఉంటాయి. కానీ తప్పుని దాస్తే అదింకా ఎంత పెద్ద నేరం అవుతుందో తెలుసా? ఈ తప్పు జరిగిందని రేపు బయటకు తెలిస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో నీకు తెలుసా? అత్తయ్య, శిక్ష పడ్డమేంటత్తయ్య? నేనొక లాయర్ని. ఇలాంటి కేసులు గెలిపించే అనుభవం నాకుంది. నన్ను నమ్మత్తా, మీకు నేనున్నాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. అరే, ఇంతకాలం మీ సంతోషం కోసం, మీ కుటుంబం కోసం ఇంత స్ట్రగుల్ పడ్డదాన్ని ఇప్పుడు నేనే వాటిని దూరం చేస్తాను. చెప్పు అమృత, ఇంతసేపు నేను చెప్పింది నువ్వు నన్ను కాపాడవని కాదమ్మా. నీకు ఆ ధైర్యం ఉంది, ఆ తెలివి ఉంది. నువ్వు కేసును గెలిపించగలవు.
మమ్మల్ని నిర్దోషులుగా బయటికి తీసుకురాగలవు. ఆ నమ్మకం నాకుంది. అయితే ఇంకా ఎందుకత్త ఆలోచిస్తున్నారు? నా మాట విని అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేద్దాం. నిర్దోషిత్వాన్ని తీసుకురాగలవు కాని నా కూతురు శీలాన్ని తీసుకురాగలవా నువ్వు? అత్తా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునమ్మా, ఇంతసేపు నేను భయపడింది కోర్టులో ఎంత శిక్ష పడుతుందని కాదమ్మా. ఇప్పుడు వాణ్ణి మట్టిలో పూడ్చేశాం. లేదంటే వాడు ఫోటోల్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చేసేవాడు. ఇప్పుడు శ్రావ్య విషయం బయటకొస్తే లోకమంతా నా కూతుర్ని బట్టలు లేకుండా ఊహించుకుంటారమ్మా. రేపది రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని చూసిన ప్రతి వాళ్ళు బట్టలు లేకుండా వీడియో తీసింది ఈ అమ్మాయినేనని నా కూతురు వంక వల్గర్ చూపులు చూస్తారమ్మా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పినట్టే పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు నా కూతుర్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ల వెనకే మీడియా కూడా వస్తుంది కదమ్మా. వాడు పెట్టిన బాధ కంటే వీళ్ళు పెట్టే బాధ ఎక్కువగా ఉంటుందమ్మా దానికి. అప్పుడు నువ్వొచ్చి కోర్టు కేసు వాదించినా రేపు గెలిచినా ఓడినా ఏంటమ్మా పెద్ద తేడా? ఈలోపే జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది కదా. దాని జీవితం అంతా నాశనం అయిపోతుంది కదా. వాడి వల్ల చెడిపోయిన జీవితం కన్నా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీలు ఇంకా దాని జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. ఇప్పటికే వాడి పెట్టిన నరకానికి అది మానసికంగా ఎంత కుంగిపోతోందో సాటి ఆడపిల్ల బాధని నువ్వు అర్థం చేసుకోమ్మా. మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి మానసికంగా దాన్ని ఇంకా చంపేస్తావమ్మా. నువ్వు న్యాయం చేసేలోపే నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది కదా. అది చెడిపోయిందని మనకు మనమే ముద్ర వేసి వదిలేస్తే జీవితాంతం అది బాధపడలేక మధ్యలోనే అది చనిపోతుందమ్మా. చూస్తూ చూస్తూ నా కూతురిని చంపుకోలేనమ్మా. ఇప్పటికీ ఇంకా నీకు న్యాయం చట్టం అనిపిస్తే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఈ నిర్ణయం నీకే ఎందుకు వదిలేశారో తెలుసా? మా జీవితాలు నువ్వు పెట్టిన భిక్ష కదా. దాని జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. The subscriber you are calling is out of coverage area or లత, ఎవరికి ఫోన్? వెళ్ళి వాడిని నిద్రలేపు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి వాడిని నిద్రలేపు, టైం అవుతుంది. ఏమండి, వాడు రాత్రి నుంచి ఇంకా ఇంటికి రాలేదండి. ఇంటికి రాపోవడం ఏంటి? అవతల ఫ్లైట్కి టైం అవుతుంటే ఇప్పుడు చెప్తున్నావేంటి? ఫోన్ ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందండి. లత, నీకు రాత్రంతా చెప్తూనే ఉన్నాను వాడికి ఫోన్ చేయమని. విన్నావా? ఎక్కడ తాగి పడుకున్నాడో ఏమో. ఛీ! అయినా ఈ విషయం ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు?
వాడు వచ్చేస్తాడనుకున్నానండి. నీ మొహం అనుకున్నావు. వద్దు వద్దని రోజు చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట ఏమైనా విన్నావా? వాడిని గారాబం చేసి నెత్తికెక్కించుకున్నావు. చూడు వాడు ఎంత పని చేశాడు. కెరియర్ గురించి ఏమాత్రం శ్రద్ధ లేదు వాడికి. ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమన్నా చెప్పాడా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పాడండి. ఏ ఫ్రెండో కనుక్కున్నావా? లేదు, కనుక్కోవు. నా కొడుకు పర్సు చూసి షాపింగ్ చేయటం, టైం చూసుకుని ఎంజాయ్ చేయటం ఇష్టం లేదని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు కదా. చూడు వాడి కెరీర్ అంతా నాశనం అయిపోయింది. ఏమండి, మీరు నన్ను తిట్టడం మానేసి వాడెక్కడున్నాడో ఫోన్ చేయండి. వాడిని అమెరికా పంపించడం నా కలండి. కలంట కళ. వాడి ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఫోన్ చేయమంటావు? ఇక్కడికి వెళ్ళాడు అని తెలిస్తే అక్కడికి ఫోన్ చేయడంలో అర్థం ఉంది. ఏమండి, ఏదో ఒకటి చేయండి. వాడు అమెరికా వెళ్ళాలండి, ప్లీజ్. సరే సరే ఏడోకు. వాడి ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, తీసుకొస్తాను. నిర్దోషిత్వాన్ని తీసుకురాగలవు కాని నా కూతురు శీలాన్ని తీసుకురాగలవ నువ్వు? తీసుకురాగలవ నువ్వు? అది చెడిపోయిందని మనకు మనమే ముద్ర వేసి వదిలేస్తే జీవితాంతం అది బాధపడలేక మధ్యలోనే అది చనిపోతుందమ్మా.
చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అమృత 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 ఏంటమృత ఆలోచిస్తున్నావు? నువ్వు ఒక లాయర్ వై ఉండి హత్య చేసిన హంతకుల గురించి ఆలోచిస్తున్నావా? ఒక పక్క మేము తప్పు చేశామని ప్రమీళదేవి ఒప్పుకుంటోంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెంటనే పోలీసులకి ఫోన్ చేయి. నాకెందుకో సొల్యూషన్ అది కాదనిపిస్తోంది. అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు? న్యాయమేంటో అన్యాయమేంటో నిర్ణయించడానికి న్యాయస్థానాలున్నాయి. నీ మనస్సాక్షిగా నీలో ఉన్న లాయర్ అమృతిగా చెప్తున్నాను. నా మాట విని పోలీసులకి ఫోన్ చేయి. ఈ ప్రాబ్లం లీగల్ గా వెళితే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. శ్రావ్యకి మంచి చేయాలనుకుంటే దీన్ని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అమృత, నువ్వు సైకలాజికల్ గా ఆ ఫ్యామిలీని కాపాడాలన్న ఆలోచనలో ఉన్నావు. తప్పు చేశాడని తెలిసి కన్న తండ్రిని ఎక్స్క్యూజ్ చేయని నువ్వు ఇప్పుడు ప్రమీళదేవి ఫ్యామిలీ కోసం నిన్ను నువ్వు మార్చుకుంటావా? ఇంతకాలం ఏ న్యాయాన్నైతే నమ్మావో ఇప్పుడు కూడా దాన్నే నమ్ము. నేను నమ్మిన న్యాయమే ఇప్పుడు తనకి శాపమవుతుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అమృత, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఇంతకాలం దాన్నే నువ్వు నమ్మావు కూడా. కానీ ఏ తప్పు చేయని శ్రావ్య అవతల శిక్ష అనుభవిస్తోంది. ఒక్కసారి నువ్వు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించు. తను అందరిలాంటి ఆడపిల్లే. చిన్న చిన్న సమస్యలే ఎవరూ ఇంట్లో చెప్పుకోలేరు. అలాంటిది తన సమస్యని కోర్టులో అందరి ముందు ఎలా చెప్పుకుంటుంది? ఏ ఆడపిల్ల తన శరీరాన్ని ఇంకొక వ్యక్తి వీడియో తీశాడని చెప్పుకోలేదు కదా. ఒక్కరా ఇద్దరా, తెలుసో తెలియకో సొసైటీలో శ్రావ్య లాంటి అమ్మాయిలు చిన్న చిన్న తప్పులు చేసి ఆ తప్పుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటే బాధపడే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఎవరికి చెప్పుకున్నా లైఫ్ ఇంకా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఎంత బ్లాక్మెయిల్ చేసినా సరే పాపం భరిస్తూనే ఉన్నారు. ఎంతకాలమని భరిస్తారు? నేను శ్రావ్య చేసిన హత్య గురించి చెప్తున్నాను. శ్రావ్య ఒక హంతకురాలు. నువ్వు ఒక లాయర్గా నిర్ణయం తీసుకో. శ్రావ్య చేసింది తప్పే, కానీ నేను శ్రావ్యని నలుగురిలో నిలబెడితే నా వల్లే తను ఎక్కువ బాధపడుతుంది. అంటే నీ ప్రొఫెషన్ ని నువ్వు అవమానిస్తావా? లేదు. న్యాయం ఎటువైపు ఉంటే అమృత కూడా అటువైపే ఉంటుంది. నా ప్రొఫెషన్ కూడా అదే చెప్తోంది. నేను చదువుకున్న చదువు, నాకున్న నాలెడ్జ్ ఒక అమ్మాయి జీవితం అన్యాయంగా బలైపోతుంటే చూస్తూ ఓర్కొనివ్వదు. అంటే నీకు నీ కన్న తండ్రి కంటే కూడా ఆ శ్రావ్య ఎక్కువ? నాకు మా అమ్మా నాన్న కంటే కూడా మోరల్ వాల్యూసే ఎక్కువ. ఆ మోరల్ వాల్యూస్ కోసమే చెప్తున్నాను. శ్రావ్యని కాపాడుకుంటాను. నువ్వు చాలా స్వార్థపరాలిగా మారిపోయావు అమృత. నా కోసం నేను ఆలోచించుకుంటే అది స్వార్థమవుతుంది. అదే నలుగురి కోసం ఆలోచిస్తే నిస్వార్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నాది స్వార్థమా నిస్వార్థమా? అయినా అలాంటి హంతకుల ఫ్యామిలీతో నీకెందుకు? వదిలేసి బయటికి రా. పైగా తప్పు చేసిన వాళ్ల పక్కనుండే మనస్తత్వం కాదు నీది. ఆ ఇంటిని వదిలే అమృత. నేను వేసుకునే నల్లకూట్నైనా వదిలేసుకుంటాను గాని నేను నమ్ముకున్న మోరల్ వాల్యూస్ని మాత్రం వదులుకోను. ఇది ఫైనలా? దీంట్లో ఏ మార్పు లేదు. ఇది ఫిక్స్. నా వల్ల ఒక్క అమ్మాయి జీవితం నిలబడ్డా నేను సక్సెస్ అయినట్టే. నువ్వు గ్రేట్ అమృత. నిన్ను కంగ్రాట్స్ చేయాలనిపిస్తుంది. బట్ చివరిగా నువ్వే ఓడిపోతావు. గెలుపు నాదే అమృత.
బెస్ట్ ఆఫ్ లక్ అమృత, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. మమ్మీ, టెన్షన్ తో చచ్చిపోతున్నా. అమృతకేమంది? ఏదో ఒక నిర్ణయం తీసుకోమని అంతా తన చేతుల్లోనే పెట్టానమ్మా. ఈ ఇంటిని కాపాడాలని వచ్చిన అమ్మాయి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తనకి బాగా తెలుసు. అంటే ఇప్పుడు అమృతక్క నిర్ణయం పైన మన జీవితాలు ఆధారపడున్నాయా? ప్రమీల, నేను అమ్మాయి గురించి చాలా విన్నాను. తనలాంటి లాయర్ మనకి హెల్ప్ చేస్తుందో లేదో. తను ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మంచో చెడు మన బాధ్యత అమ్మాయి కంటే ఇంకెవ్వరికీ లేదు. అత్తయ్య, ఒక స్త్రీని నిండు సభలో చీర లాగితే అది భారతం అయిపోయింది. పరాయివాడి భార్యని ఎత్తికెళితే అది రామాయణం అయింది. ఇలా చీర లాగేవాళ్లు, ఎత్తికెళ్లేవాళ్లు వీధి వీధికి ఉన్నారు. ఎంతకాలం అని భరిస్తారు అంకుల్ మా ఆడవాళ్లు?